వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఏలూరులో ఈవీ స్కూటర్ మేళా పేరిట భారీ మోసం. 33,000కి అంటూ ఊరించి తీరా వస్తే ముక్కు పిండి వసూళ్లు. పర్యావరణానికి మేలు, పెట్రోల్ భారం నుంచి విముక్తి అంటూ మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు నిలువ దోపిడీకి తెరలేపారు. ఏలూరులో నిర్వహిస్తున్న మెగా ఈవీ స్కూటర్ మేళాలో కేవలం 33,000కే బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అందిస్తున్నామంటూ సోషల్ మీడియా, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి తీరా కొనుగోలుకు వచ్చిన వినియోగదారులను నిలువున వంచిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి ఎగబడిన కస్టమర్లపై వివిధ రకాల అదనపు ఛార్జీల భారం మోపుతూ నిర్వాహకులు భారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం ఒకటి, అక్కడ జరిగేది మరొకటి. గత కొన్ని రోజులుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు లోకల్ మీడియాలో సుమారు 1,500 వాహనాలతో అతిపెద్ద ఈవీ మేళా జరుగుతోందని, కేవలం 33,000కే సరికొత్త స్కూటర్ లభిస్తుందని భారీగా ప్రచారం చేశారు. ఈ ప్రకటనలు నమ్మి ఏలూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి, పట్టణం నుంచి వందలాది మంది వినియోగదారులు ఆశగా మేళా ప్రాంగణానికి తరలివచ్చారు. తీరా అక్కడికి వెళ్ళాక అసలు రంగు బయటపడింది. ప్రకటనలో చెప్పిన 33,000 ధరకు స్కూటర్ ఇవ్వడం సాధ్యం కాదని సిబ్బంది తేల్చి చెప్పేసింది. ఒకవేళ వాహనం కావాలంటే ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పాటించాలంటూ అదనపు బాధలు షురూ చేస్తున్నారు. యాక్సెసరీస్ పేరుతో అదనపు దోపిడీ. కస్టమర్లు షోరూమ్ ధర లేదా ఆఫర్ ధర అడిగితే బేసిక్ మోడల్ మాత్రమే ఆ ధరకు వస్తుందని, కానీ దానికి సంబంధించి కింద పేర్కొన్న వాటికి విడిగా డబ్బులు చెల్లించాలని బలవంతం చేస్తున్నారు. మిర్రర్స్, సైడ్ గార్డులు, ఫుట్ రెస్ట్ వంటి కనీస విడిభాగాలకు ₹1,000 వసూలు చేయడం. బేస్ ప్రైస్లో బ్యాటరీ వారంటీ 1 సంవత్సరం మాత్రమే వస్తుందని, ఇంకా అదనపు వారంటీ కావాలంటే దానికి ప్రత్యేక ప్యాకేజీలు కొనాలని ఒత్తిడి తేవడం. ఇలా అన్ని రకాల అదనపు హంగులు, ఛార్జీలు కలిపేసరికి స్కూటర్ ధర ప్రకటనలో చెప్పిన దానికంటే అత్యధికంగా మారుతోంది. ప్రకటనలో చూపించిన ఆఫర్ ధర కేవలం కస్టమర్లను బురిడీ కొట్టించి మేళాకు రప్పించడానికేనని అక్కడికి వచ్చిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తక్కువ ధరకే స్కూటర్ ఇస్తున్నారని చూసి ఆశపడి వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చాక లేనిపోని ఛార్జీలన్నీ కలిపి మార్కెట్ ధర కంటే ఎక్కువే చెప్తున్నారు. కనీసం టెస్ట్ రైడ్ సౌకర్యం కూడా కల్పించకుండా బైక్ బుక్ చేసుకోవాలని చెప్పడంతో, ఇదేమిటి టెస్ట్ రైడ్ చేయకుండా బైక్ ఎలా బుక్ చేసుకుంటాం అని అడిగిన వినియోగదారులకు మీకు ఇష్టమైతే కొనుక్కోండి, లేదంటే పోండి అని నిర్వాహకులు దురుసుగా వ్యవహరించడం, ఇది ముమ్మాటికి వినియోగదారులను మోసం చేయటమే అని మేళాకు వచ్చిన వినియోగదారులు మండిపడ్డారు. ఇలాంటి నకిలీ ఆఫర్లు, మోసపూరిత వ్యాపార ప్రకటనలపై కన్స్యూమర్ ఫోరం మరియు స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీకి పాల్పడుతున్న సదరు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.